హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ నా నమస్కారములండి. అలాగే మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలుపెట్టేస్తున్నాను. ఆ మహాదేవుని పెళ్ళి ప్రేమ కోసం కాదు, ఈ లోకాన్ని కాపాడటానికే. మహాశివరాత్రి రోజు రాత్రి ఒక పెళ్ళి జరిగింది. ఆ పెళ్ళి జరగకపోతే ఈ ప్రపంచమే ఉండేది కాదు. ఇది మనుషుల పెళ్ళి కాదు, దేవతలే చూస్తూ నిలిచిపోయిన శివ పార్వతుల కళ్యాణం. సతీదేవి దేహత్యాగం తరువాత శివుడు ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. సృష్టి ఆగిపోయింది. జననాలు నిలిచిపోయాయి. లోకం చీకట్లో పడిపోయింది. అప్పుడే శక్తే పార్వతీ రూపంలో భూమిపై జన్మించింది. శివుడిని పొందాలనే తపస్సుతో ఆమె అరణ్యంలో ఒంటరిగా 1000 సంవత్సరాలు తపస్సు చేసింది. ఆ తపస్సుకు శివుడే కదిలిపోయాడు. ఈ అమ్మాయి నా శక్తే, నా అర్ధాంగిని అని అంగీకరించాడు. అప్పుడు మహాశివరాత్రి రోజున కైలాసంలో ఆ మహాకళ్యాణం జరిగింది. శివ శక్తులు ఒకటయ్యారు. ఆ ఒక్క క్షణంలో సృష్టి మళ్ళీ మొదలైంది. లోకం మళ్ళీ బ్రతికింది. ఈ పెళ్ళి లేకపోతే మనమందరం అసలు ఉండేవాళ్ళమే కాదు. అందుకే మహాశివరాత్రి అంటే కేవలం ఉపవాసం, జాగరణే కాదు, అది శివ శక్తుల ఒకటయ్యే మహాశివరాత్రి. మరి అంతటి అద్భుతమైన రోజు మహాశివరాత్రి రోజున అంతకంటే అద్భుతంగా జరిగిన శివ పార్వతుల కళ్యాణం గురించైతే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోలో నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లి రైల్వే గేటు వద్ద వెలసిన శ్రీ విశ్వనాథ స్వామివారి ఆలయంలో జరిగిన గౌరీ శంకరుల కళ్యాణం చూపించబోతున్నాను. ఇక్కడ జరిగిన శివ పార్వతుల కళ్యాణం గురించి చెప్పాలి అంటే మాటల్లో చెప్పలేమండి. అంత అద్భుతంగా అయితే జరిగింది. మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత అద్భుతంగా జరిగిందో అనేది. ఈ సృష్టిని సృష్టించిన ఆ మహాదేవుడు ఈ సృష్టి అంతా కలడు. ఆయన దృష్టిలో ఈ భూమిపై ప్రతి అణువు, ప్రతి జీవి ఆయన స్వరూపమే. అందుకే ఆయన ఈ సృష్టిలో ఏ దైవాన్ని ఎవ్వరూ ఆరాధించడానికి సాహసించని జిల్లేడు, గన్నేరు పువ్వులతో, మారేడు ఆకులతో చేసే అర్చన, ఆయనకు రత్నాలతో చేసే అభిషేకం కన్నా ఆయనకు ఎంతో ప్రీతికరమైనది. ఆ మహాదేవునికి నీవు ఏమి నైవేద్యం పెట్టావు అన్నది ముఖ్యం కాదు, ఎంత భక్తితో పెట్టావు అన్నదే ముఖ్యం. హృదయం నిండా ఆయననే నింపుకొని అపార భక్తితో భక్త కన్నప్ప తెచ్చిన జంతు మాంసాన్నే తిని ఆయనకు మోక్షాన్ని అనుగ్రహించిన వాడు ఈ బోలాశంకరుడు. ఆయనకు క్షేత్రం ఎంత పెద్దది అన్నది ముఖ్యం కాదు, ఆ క్షేత్రానికి ఎంతమంది భక్తులు వస్తున్నారన్నది కూడా పట్టించుకోడు. ఎంతమంది ఆయనను మనసులో నిలుపుకొని నిజమైన భక్తితో ఆయన్ని మనసారా ఆర్తితో ప్రార్థిస్తారో అదే ఆయనకు కైలాసము. చెంబుడు నీళ్లు పోసి శంభో అంటే చాలు, ఆ కైలాసం నుంచి పరుగు పరుగున వచ్చి ఎంత పెద్దటి కష్టమైనా క్షణకాలంలో తీర్చగలరు. అటువంటిది మా విశ్వనాథ స్వామి ఆలయంలో, కాళహస్తి ఆలయంలో పురాణ ఇతిహాసాలలో ఎలా అయితే జరిగిందో, ఎలా అయితే ఆ మూగజీవాలు స్వామివారిని అర్చించాయో, అలానే ఇక్కడ ఈ ఆలయంలో కూడా అవే మూగజీవాలు స్వామివారిని ప్రత్యక్షంగా వచ్చి అనునిత్యం స్వామికి రక్షణగా నిలిచి భక్తితో ఆయనను ఆలింగనం చేసుకొని వాటికి తెలిసిన భాషలో ఆయనకు ఎన్నో చెప్పుకొని వారి భక్తితో ఆయనను మెప్పించి ఇక్కడ కళ్యాణం చేసుకునేందుకు ఒప్పించి సాక్షాత్తు కైలాసం నుంచి ఆయనను గౌరీ సమేతంగా వచ్చేలా చేశారు. మా విశ్వనాథ స్వామి ఆలయం చూసేందుకు చిన్నదేమో కానీ ఇక్కడ మా విశ్వనాథుడు చూపే లీలలు చూసి అనుభవించిన వారికి మాత్రమే అర్థమవుతాయి. ఈ ఆలయంలో ఆ మహాదేవుని మహిమ లేకుంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వరూపమైన ఆ నాగేంద్రుడు ఆయనను క్రమం తప్పకుండా వచ్చి అర్చిస్తాడా? లేక సాక్షాత్తు ఆనంది స్వరూపమైన ఎద్దు స్వామి ముందు మోకరిల్లి ఆయనను గంటల తరబడి చూసి ఆయనకు ఏదో ఆయనకు అర్థమయ్యే భాషలో అర్ధగంట పాటు రంకెలు వేసి ఆయనతో మాట్లాడగలుగుతుందా? చిటికెడు ప్రాణంతో ఉండే సాలీడు ఆయనను
చలి నుంచి రక్షించాలని తాపత్రయపడుతుందా? ఇంతటి మహిమాన్విత ఆలయానికి తప్ప ఆ మహాదేవుడు ఈ శివరాత్రి నాడు కళ్యాణం జరిపించుకునేందుకు ఆ మహాదేవునికి ఇంతకన్నా పవిత్రమైన ఆలయం ఇంకెక్కడైనా దొరుకుతుందా? మనుషులన్నా కొన్ని స్వార్థ కోరికలు కోరుతారేమో కానీ మూగజీవాలైతే ఎప్పటికీ అటువంటి కోరికలు కోరవు. అటువంటి పవిత్ర ఆలయంలో మా విశ్వనాథుని కళ్యాణం కని విని ఎరుగని రీతిలో లోక కళ్యాణార్థం కేవలం ప్రకృతిలో దొరికే ఫలాలైన పైనాపిల్ పండ్లతోటి అద్భుతమైన కళ్యాణ మండపం కట్టి ఆ మహాదేవుణ్ణి మేము కళ్యాణం చేసుకొనుటకు సతీ సమేతముగా రమ్మని ఇక్కడికి ఆహ్వానించాము. ఆయనతో పాటుగా ప్రమద గణాలను ముక్కోటి దేవతలను కూడా మా ఆలయ అర్చకుల వారు ఆహ్వానించారు. ఆయన ఇక్కడే ఉన్నారు అన్న నమ్మకంతో వేలాదిగా భక్తులు ఈ ఆలయానికి తరలివచ్చి ఆయన కళ్యాణంతో పాటుగా ఆ అర్ధరాత్రి జరుగు లింగోద్భవం నుంచి ఆయనకు ఇక్కడ విశిష్టంగా జరుగు అభిషేకాల వరకు చూసి భక్తులు ఎంతో తరించారు. ఈ జన్మకు నువ్వు అనుగ్రహించిన ఈ దర్శన భాగ్యం చాలు మహాదేవా మాకు అన్నంతగా అనుభూతి పొందారు. ఇక్కడికి వచ్చిన భక్తులు ఇక కళ్యాణం ఎలా జరిగిందో ఈ వీడియోలో మీరే మీ కనులారా వీక్షించారు కదా. అలాగే ఆ రోజు రాత్రి జరిగిన లింగోద్భవ అభిషేకాలు కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద యాడ్ చేస్తాను. ఎవరైనా శివరాత్రి రోజున గనుక అవి చూడడం మిస్ అయి ఉంటే గనుక మన వీడియోలో చూసైతే తరించండి. చాలా అద్భుతంగా అయితే కళ్యాణం జరిగిందండి. అలాగే కళ్యాణం అనంతరం అక్కడికి వచ్చిన ప్రతి భక్తునికి కూడా అన్నప్రసాదం అయితే పెట్టారండి. అంతమందికి వేలల్లో వచ్చారు కదా భక్తులు, అంతమందికి కూడా అన్న వితరణ కార్యక్రమం అయితే ఆలయం వాళ్ళు చేయడం చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక ఈ అభిషేకాలైతే చూసి తరించండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఊరికే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ రిలేటివ్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుంది.